ఈరోజు మనం కండరాలు బలంగా ఉండేందుకు ఆయుర్వేదంలో ఉన్న మార్గాల గురించి చర్చిద్దాం. అసలు ముందుగా ఈ కండరాల బలహీనత అనేది ఎవరిలో ఎక్కువగా ఉంటుందో వివరిస్తారండి? చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళకి ఎలాగా కొంత బలహీనత వస్తుంది, ప్రతి వాళ్ళకి ప్రతి వయసులోనూ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి సమస్య ఇది. ఇది ఏంటంటే శరీరంలో మనకి సుమారుగా 600 కండరాలు ఉంటాయి. ప్రతి అవయవంలోనూ ఉంటాయి అన్నమాట. పైకి కనిపించేవి, లోపలికి ఉండేవి. అంటే మనం చేతులు కదిలిస్తున్నా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నా, అన్నింటికి కూడా లోపల కొన్ని కండరాలు పనిచేస్తూ ఉంటాయి. ఈ పైకి కనిపించేవి కొన్ని, తర్వాత లోపల గుండెలోను, తర్వాత పేగుల్లోను, అన్నింటిలోనూ ఉండేటువంటి కండరాలు కొన్ని. అయితే మనం ఇప్పుడు మాట్లాడుకునేది కేవలం పైన ఉన్నటువంటి కండరాల గురించే. ఈ కండరాలు సరిగ్గా వాడకపోతే బలహీనపడతాయి. అలాగే కండరాలకు కావాల్సినటువంటి పోషణ, అంటే కావాల్సినటువంటి ప్రోటీన్స్, ఎక్కువ కండరాలు బలంగా ఆరోగ్యంగా దృఢంగా ఉండాలంటే వాటికి సరిపోయినటువంటి ప్రోటీన్ ఆహారం ఇవ్వాలి. అటువంటి ప్రోటీన్ సరిపోయినటువంటి ఆహారం ఇవ్వకపోయినా సరే కండరాలు బలహీనపడిపోతాయి. అలాగే అస్సలు వ్యాయామం లేకుండా ఉన్న కండరాలు బలహీనపడతాయి. ఇలాంటిది ప్రతి వయసు వాళ్ళకే ఉండే అవకాశం ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలామంది. అంటే ఇప్పుడు పిల్లలు ఎక్కువ ఆటలు అన్నది లేనే లేదు అనుకోవాలి కదా. ఎక్కువ ఆటలు అంటే ఏంటంటే వాళ్ళు కంప్యూటర్ ముందు కూర్చొని వేలు కదిలిస్తే ఆటలాడిపోతుంటాయి. అది కూడా అక్కర్లేకుండా కూడా ఒక కొత్త కొత్త టెక్నిక్లు ఉన్నాయి. అసలు కదలిక లేకుండా ఉండటం వల్ల పిల్లల కండరాలకు వ్యాయామం లేక వాళ్ళ కండరాలు బలహీనపడడం. అంటే ఇవాళ పిల్లలు రేపు పెద్దవాళ్ళు అయితే ఇప్పుడు ఈ బలహీనమైన కండరాలతోటే కంటిన్యూ అవుతుంటారు. అప్పుడు తర్వాత కూడా వాళ్ళు ఏం పని చేయలేకుండా అయిపోతారు. వ్యాయామం లేకపోవడం వల్ల ఎక్కువ మందిలో ఈ కండరాలు బలహీనంగా ఉండటానికి అవకాశం ఉంది. డాక్టర్ గారు, మీరు చెప్పారు కండరాలని ఎక్కువగా ఉపయోగించకపోవటం వల్ల కూడా ఈ కండరాల బలహీనత వస్తుందని. అసలు ఈ కండరాల బలహీనత రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తలు ఏమిటో వివరిస్తారండి? మొట్టమొదటిది ఏంటంటే ఆహారం. ఇందాక చెప్పాను కదా, ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారం కావాలని చెప్పి. కండరాలు గట్టిగా పెరగాలి అంటే దానిలో ఉన్నటువంటి కణాలు శక్తివంతం అవ్వడానికి కావాల్సినటువంటి ఆహారం ప్రోటీన్లు అంటే ఏంటంటే మనకి పాలల్లోంచి చక్కటి ప్రోటీన్లు వస్తాయి. రోజు పాలు తాగుతూ ఉండడం, తర్వాత పెరుగు తింటూ ఉండడము. ఇంకొకటి ఏంటంటే పప్పులన్నింట్లలో మామూలు కందిపప్పు, మినపప్పు, ముఖ్యంగా మినపప్పుకి కండరాలని బాగా దృఢంగా చేసేటువంటి గుణం ఉందన్నమాట. మనం ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం ఒంటికి ఆయిల్ మసాజ్ అని చెప్పి. ఈ ఆయిల్ మసాజ్ చేసుకోవడం వల్ల కూడా కండరాలు చాలా దృఢంగా చక్కగా బలంగా తయారవుతాయి అన్నమాట. ఎందుకంటే శరీరం ఎప్పుడైనా బలహీనమైందంటే వాళ్ళలో వాత దోషంలో కొన్ని మార్పులు వచ్చాయి. వాత దోషం సక్రమంగా లేదు అని అర్థం. అలా బలహీనం అవ్వకుండా బలంగా ఉండాలి. శరీరం బలంగా ఉండటం అంటే యాక్చువల్గా కండరాలు బాగా దృఢంగా ఉండటమే శరీరం బలంగా ఉండటానికి ముఖ్యమైనటువంటి సూచన అనమాట. దానికి ఈ నువ్వుల నూనె చాలా బాగా ఉపయోగిస్తుంది. దాన్ని ఏం చేయాలంటే ప్రతిరోజు నువ్వుల నూనె చక్కగా బాగా ఒళ్ళంతా రాసుకుని కింద నుంచి పైకి రుద్దుకుంటూ, అంటే చేతులు కాళ్ళు అయితే కింద నుంచి పైకి రుద్దుతూ మసాజ్ చేసుకుని ప్రతిరోజు ఇలా చేసుకుని తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేయాలి. ఎప్పుడు నూనె మసాజ్ చేసుకున్నా సరే వట్టిగా జిడ్డు పోవడానికి అని కాదు, వేడి నీళ్లు వాతాన్ని అదుపులో ఉంచడానికి సహాయపడతాయి అనమాట. అంటే నూనె ఎలా అయితే వాతాన్ని అదుపులో ఉంచుతుందో అలాగే ఈ వేడి నీళ్లు కూడా వాతాన్ని అదుపులో ఉంచి కండరాలు ఆరోగ్యంగా ఉండడానికి బాగా సహకరిస్తాయి. చక్కగా తీరిక టైము దొరికినట్టయితే కనుక పొద్దున్నే బాగా నూనె రాసి మసాజ్ చేసుకుని ఆ వెంటనే ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి కొన్ని యోగా ఆసనాలు అవన్నీ కూడా నిత్యం ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత కానీ వేడినీళ్ళతో స్నానం చేస్తున్నట్టయితే ఇక మీ కండరాలు ఎంత గట్టిగా ఎంత స్ట్రాంగ్గా తయారవుతాయో మీరే అనుభవంలో తెలుసుకోవచ్చు. డాక్టర్ గారు, ప్రస్తుత పరిస్థితుల్లో చూసినట్లయితే ప్రతి ఒక్కరికి మానసిక ఒత్తిడి అనేది పెరుగుతూనే ఉంది. ఈ మానసిక ఒత్తిడి వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అదే విధంగా ఈ మానసిక ఒత్తిడి వల్ల కూడా కండరాలు బలహీనపడే అవకాశం ఏమైనా ఉందంటారా? చాలా కరెక్ట్ విషయం అడిగారు మీరు. ఎందుకంటే మానసిక ఒత్తిడి వల్ల కూడా కండరాలు తప్పకుండా బలహీనపడతాయి. ఏమవుతుందంటే మనసు ఒక స్ట్రెస్లో కానీ ఒక టెన్షన్లోనే కానీ ఉన్నప్పుడు మనకు తెలియకుండా మన శరీరంలో ఉన్నటువంటి కండరాలని బిగబట్టేసుకుంటాం ఒక స్ట్రెస్ వల్ల. అలా నిరంతరం బిగపట్టుకుంటుండడం అంటే చాలాసార్లు స్ట్రెస్లో ఉండే వాళ్ళందరూ అలా కండరాలను అలా బిగపడుతూ ఉండటం వల్ల కూడా బలహీనపడిపోతాయి అన్నమాట. అందుకని మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం కూడా కండరాలు ఆరోగ్యంగా ఉండడానికి, అంటే మిగతా శరీరంలో అన్ని ఆరోగ్యాలకి కూడా మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. అయితే ప్రస్తుతం మనం కండరాల ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటున్నాం కనుక కండరాలు దృఢంగా ఉండడానికి కూడా మానసిక ఒత్తిడి తగ్గించుకొని ప్రశాంతంగా ఉండటం. అసలు మానసిక ప్రశాంతత ఉందంటే సగం జబ్బులు రావచ్చు. డాక్టర్ గారు, కండరాలు బలంగా తయారవటానికి ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో, దీనికి కావలసిన మూలికలు ఏమిటో వివరిస్తారండి? ఇప్పుడు మనం ఈ ఔషధం తయారు చేసుకోవడానికి తీసుకున్నటువంటి మూలిక బల. ఈ బల వేర్లను వాడుకోవాలి. బల పేరులోనే ఉంది బలం వస్తుంది అన్నది. ఇది వాతాన్ని తగ్గిస్తుంది, తర్వాత కండరాలని బలంగా ఉండేలాగాను చేస్తుంది.
అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం బలా పచ్చివేర్లు దొరికితే కనుక అది వాడితే చాలా మంచిది. ఒకవేళ దొరకకపోతే కనుక ఎండించినటువంటి వేర్లను కూడా వాడుకోండి. పచ్చివేర్లు దొరికితే కనుక వాటిని నూరి ముద్దలాగా చేసుకోవాలి. అంటే ఆ వేర్లలో కొంచెం ఆవు పాలు కలిపి వాటిని బాగా నూరి ఒక కల్కం అంటాం, ముద్దలాగా తయారయ్యేదాన్ని కల్కం అని చెప్తాము. ఒక కల్కం లాగా తయారు చేసుకోవాలి. ఒకవేళ మీకు పచ్చివేర్లు దొరకకపోతూ ఉంటే కనుక ఇలా ఎండు వేర్లు తీసుకుని వాటిని చూర్ణం చేసుకొని ఆ చూర్ణంలో కూడా కొంచెం ఆవు పాలు కలిపేసి ఒకసారి బాగా ముద్దలాగా నూరేసి ఆ పేస్ట్ లాగా తయారు చేసుకుని వాడుకోవాలన్నమాట. ఇలా తయారు చేసుకోవడానికి ఎంత కావాలంటే బలా చూర్ణం ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఈ 50 గ్రాముల పరిమాణంలో ఉన్నటువంటి చూర్ణానికి కొంచెం పాలు కలిపి ముద్దలాగా నూరి దాంట్లో ఈ బలా కల్కానికి 4 రెట్లు అంటే 200 మిల్లీలీటర్ల నువ్వుల నూనెని కలపాలి. ఇప్పుడు కల్కము తర్వాత నూనె కలిపాము. ఈ నూనెకి 4 రెట్లు అంటే 200 మిల్లీలీటర్లకి 4 రెట్లు ఆవు పాలు కలపాలి. ఈ ఆవు పాలు కూడా ఏంటంటే ఒక పక్క నుంచి ప్రోటీన్లు మన ఆధునిక పరంగా చెప్పుకున్నట్టయితే కనుక ప్రోటీన్లు అందుతాయి. అదే కాకుండా ఏంటంటే వాతాన్ని అదుపులో పెట్టడానికి కూడా ఈ ఆవు పాలు బాగా ఉపకరిస్తాయి అన్నమాట. మొత్తం మనకి ఏమైందంటే ఒక బలా కల్కము తర్వాత నువ్వుల నూనె పాలు మూడింటిని బాగా కలిపేసుకుని మిశ్రమం లాగా చేసుకుని ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టుకోవాలి. అంటే కొంచెం మందంగా ఉన్నటువంటి గిన్నెను పెట్టుకోండి, అడుగును మాడిపోకుండా ఉంటుంది. అలా పెట్టుకున్న తర్వాత దాన్ని సన్నటి మంట మీద కేవలం నూనె మాత్రం మిగిలేలాగా మెల్లగా కాచుకోవాలి. ఈ మెల్లగా కాచుకున్నాక మిగిలినటువంటి నూనెని వడపోసి తీసుకుని ఒక బాటిల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఈ నూనెని ఏంటంటే కడుపులోకి వాడుకోవచ్చు, అలాగే పైపూతకి వాడుకోవచ్చు అన్నమాట. కడుపులోకి ఎలాగంటే ఇది చాలా స్ట్రాంగ్గా తయారైనటువంటి మందు, దీన్ని ఎక్కువగా పరిమాణంలో తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక చెంచాడు నూనెని ఒక అరకప్పు వేడి వేడి నీళ్ళలో కలిపేసుకుని తాగాలన్నమాట. ఇలా ప్రతిరోజు ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఇదే నూనెని అంటే ఈ ఔషధ తైలాన్ని శరీరం మీద మసాజ్ చేసుకునేందుకు కూడా వాడుకోవచ్చు అనమాట. ప్రతిరోజు ఇలా తయారైనటువంటి అంటే పాలు బలా కలిపి తయారైనటువంటి ఈ తైలాన్ని ఒళ్ళంతా మసాజ్ చేసుకుంటున్నట్టయితే కూడా కండరాలు ఆరోగ్యంగా దృఢంగా ఉంటాయి.